బీఆర్ఎస్లో మిగిలేదెవరు? ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఫలించని కేసీఆర్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం దిశగా కాంగ్రెస్ అడుగులు. నాడు కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు తగులుతున్న గులాబీ శ్రేణులు. అసెంబ్లీలో సింగిల్ డిజిట్ పడిపోతున్న కారు పార్టీ బలం అంటూ ఒకరు చూస్తాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరుసగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తుండగా పార్టీలో మిగిలిన ఎవరన్నా చర్చ నడుస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎట్లయితే కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారో ఇప్పుడు అదే రీతిలో కారు పార్టీ నుంచి లీడర్లు బయటకు వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్కు ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో 7 కాంగ్రెస్ చేరిపోగా ఈ వారం రోజుల్లో ఇంకొంతమంది కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ మీటింగ్కు డుమ్మా కొట్టిన 6 ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం సెక్రటరీలో ప్రత్యక్షమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబుతో వారంతా భేటీ అయ్యారు. చూడండి, కావాలి వీళ్ళకు కూడా తప్పేమీ లేదు, చేరడంలో వాళ్ళ తప్పేమీ లేదు. అందులో కేపీ వివేకానంద, మరి రాజశేఖర రెడ్డి, అరికపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, మాధవ కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి ఉన్నారు. తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించిన కోరేందుకే మంత్రిని కలిసినట్టు వారు చెప్తున్నా కాంగ్రెస్లో వారి చేరిక ఖాయమైందని గులాబీ శ్రేణిలో చర్చ జరుగుతున్నది. వీళ్ళే కాదు ఇంకొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్ గుడికి చేరుతారన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. దాదాపు 26 మంది నుంచి 30 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 7 చేరారు. దీంతో నాడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నట్టే ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని కూడా కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశం ఉందని, దీంతో అసెంబ్లీలో గులాబీ పార్టీ బలం సింగిల్ డిజిట్కు పడిపోతుందన్న ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్లో మిగిలేది ఎంతమంది, వాళ్ళు ఎవరెవరు అనే వాంఛనాలు లెక్కలు వేసుకున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి వంటి సీనియర్లే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మినహా ఇంకెవరు కారు దిగినా ఆశ్చర్యకపోనక్కర్లేదు. బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ నడుస్తున్నది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరో 3 లేదా 4 ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లో మిగలవచ్చని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాడు చేసిన పాపాలే నేడు శాపాలనే అనేది స్పష్టంగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని కూడా కాంగ్రెస్ విలీనం చేసుకొని టిట్ ఫర్ టాట్, కుక్క ఘాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా వాళ్ళు పగా ప్రతీకారం తీసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలం అయితే పుంజుకుంటా ఉంది. రోజు రోజుకి ఎమ్మెల్యేలు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. 7 ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, ఇంకొక 7 సిద్ధంగా ఉన్నారు, ఇంకొక 9-10 మంది కావాలి. అవైతే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుంది, అందులో నో డౌట్.